హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన రాకా లుక్ స్టిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అందరినీ ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేస్తూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే రాకాకు సంబంధించిన మరో న్యూస్ అందరినీ స్టన్ అయ్యేలా చేస్తాం. ఈ మూవీ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు 175 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ మూవీ కోసం అట్లీ 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా కూడా టాక్ నడుస్తోంది. పెద్ది సినిమాకు ఇప్పుడు హీరోయిన్ కరువు వచ్చింది. ఎస్, ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది మూవీ ఒక్క సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. అయితే ఆ ఒక్క సాంగ్ స్పెషల్ సాంగ్ కావడంతో బుచ్చిబాబు సనా ఈ సాంగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఓ పక్క గ్రాండ్గా సెట్ను కూడా రెడీ చేయించారు. కానీ ఈ సాంగ్లో పెద్ది పక్కన నర్తించేందుకు హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాకపోవడంతో ఈ షూటింగ్ డిలే కానున్నట్టుగా తెలుస్తోంది. జననాయకన్ మూవీ లీక్ కావడం గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా చిరు ఈ విషయంగా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా విజయ్కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఈ సినిమా లీక్ అవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది ఒక సెమిస్టిక్ ఫెయిల్యూర్ అని విజయ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో ఇలాంటి లీక్ ఘటనల వల్ల తాను వ్యక్తిగత నష్టాన్ని, బాధను అనుభవించానని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటన వల్ల సినిమా దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటుల కళలు ప్రమాదంలో పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ చిత్ర బృందానికి తన బేషరతు మద్దతును ప్రకటించారు. దీని వెనుక ఉన్న వారిని త్వరగా గుర్తించాలని, లేదంటే ఇది వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుందని ఆయన హెచ్చరించారు. జననాయకన్కు మద్దతుగా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తన గళం వినిపించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్ అవ్వలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఇది కళాకారుడిపై జరిగిన దాడి అంటూ కమల్ అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూసి పైరసీ చేసే వాళ్లకు గట్టి సమాధానం ఇవ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయకన్ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కింది. ఇటీవల థియేటర్స్లో విడుదలైంది. ఈ సినిమాను ఈ నెల 16న ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. పేరు భగత్, కానీ ఉద్యమమే తన గుర్తింపు అంటూ రిలీజ్ డేట్ని షేర్ చేసింది. అడివిశేష్ హీరోగా నటించిన డెకాయిడ్ సినిమా ఫస్ట్ డే 15 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని మేకర్స్ చెప్పారు. యుఎస్లో 500,000 మార్క్ని క్రాస్ చేసిందన్నారు. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి టాక్ వస్తుందని తెలిపారు. షేష్ సినిమా అనగానే కంటెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్ని థియేటర్ల వైపు నడిపిస్తుందని చెప్పారు. కాంతారా చిత్రం కాంట్రవర్సీ గురించి హీరో రణ్వీర్ సింగ్ మరోసారి స్పందించారు. తాను సింధీ కుటుంబంలో పుట్టాను కాబట్టి కాంతారాలో సున్నితమైన ఆధ్యాత్మిక అంశాలను అర్థం చేసుకోలేకపోయానని ఆయన కర్ణాటక హైకోర్టుకు ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. తాను నిజాయితీగా క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. త్వరలో మైసూరు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసి భక్తిని వ్యక్తం చేస్తానని కూడా ప్రమాణ పత్రంలో మెన్షన్ చేశారు రణ్వీర్. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది స్క్రీన్ మీదకు తీసుకురావాలనుకుంటున్నారు మేకర్స్. దీని తర్వాత విజయ్ కనకమేడలతో బాలకృష్ణ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని, ఆ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని ఫిలిం నగర్లో సమాచారం. దురంధర్ 2 సినిమా అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియాలో 1000 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసిన మొదటి హిందీ సినిమాగా నిలిచింది. ఒక సినిమాకు సంబంధించిన 2 భాగాలు 1000 కోట్లు అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా దురంధర్ హిస్టరీకి ఎక్కింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 1680 కోట్లు వసూలు చేసింది.